హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా ఎలా ఉంటుందంటే అందరికీ కూడా ఒకే రకమైన పర్సనాలిటీ లక్షణాలు ఉండకపోవచ్చు. కొన్ని పర్సనాలిటీలో లక్షణాలు అన్ని కలగలుపుగా కూడా ఉండొచ్చు అనమాట. కాకపోతే ఒక పర్సనాలిటీకి సంబంధించిన లక్షణాలు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళది ఆ పర్సనాలిటీ అని చెప్పవచ్చు. అయితే ఈ పర్సనాలిటీకి సంబంధించిన లక్షణాలు ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉండి వాటి వల్ల వాళ్ళకి డైలీ పనుల్లో కానీ, లేకపోతే వాళ్ళు ప్రవర్తించే తీరుల్లో కానీ, లేకపోతే వేరే వాళ్ళతో ప్రవర్తించే తీరులో, తర్వాత ఇతరులకు ఇబ్బందికరంగా ఉండటము, ఇలా జరుగుతుంటే కనుక దాన్ని పర్సనాలిటీ డిజార్డర్ అంటాము. మరి ఈ పర్సనాలిటీ డిజార్డర్లో ఒకటైన హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఈ హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ భావావేశాలు అనేవి నిలకడగా ఉండవు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఇతరుల నుంచి గుర్తింపు పొందాలని ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు ఇతరుల అటెన్షన్ పొందటానికి, ఇతరులకి అట్రాక్టివ్గా కనబడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళు ముఖ్యంగా ఎక్కువగా బాహ్య రూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఎక్కువగా డ్రెస్సింగ్ విషయంలో కానీ, లేకపోతే మేకప్ విషయంలో కానీ, లేకపోతే ఆభరణాలు ధరించడంలో, తర్వాత ముదురు రంగులు ఎక్కువగా వాడటంలో ఇలాగ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో వాళ్ళు అందరినీ ఎక్కువగా ఆకర్షించాలని చూస్తూ ఉంటారు. వీళ్ళు అందరిలో వెళ్ళినప్పుడు కూడా గలగల మాట్లాడటము, అలా మాట్లాడి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలని చూస్తూ ఉంటారు. ఎక్కువగా హంగామా చేస్తూ ఉంటారు. మామూలుగా ఏంటంటే నాటకీయంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే అసలు హిస్ట్రియానిక్ అంటేనే డ్రామాటిక్ అని అర్థం అనమాట. వీళ్ళకి అనుకున్నట్టు జరగకపోతే చాలా ఫ్రస్ట్రేషన్కి వీళ్ళు లోనవుతారు. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల అప్రూవల్ కోసం చూస్తారు కాబట్టి వీళ్ళలో ఆత్మవిశ్వాసం కూడా తక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళు వేరే వాళ్ళ గుర్తింపు పొందటానికి ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళలోని అబ్నార్మాలిటీని వీళ్ళు గుర్తించరనమాట. దానివల్ల ఏంటంటే వీళ్ళకి అటెన్షన్ దొరకకపోతే వీళ్ళు తొందరగా అప్సెట్ అవుతారు. మరి ఇది ఎక్కువగా 20 ఏళ్ల వయసు నుంచి మొదలవ్వచ్చు. ఎక్కువగా ఆడవాళ్లలో ఇది కనబడుతుంది. మగవాళ్లలో కూడా కొంతమందికి ఉండవచ్చు, కానీ అది తొందరగా డయాగ్నోస్ అవ్వదు. మరి మొత్తం జనరల్గా అయితే 1% మందిలో ఈ డిజార్డర్ రావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఇతరులతో అట్రాక్ట్ అయినట్లు కనబడతారు, కానీ తొందరగా అలా వాళ్ళకేమి ఉండదు. మరి వీళ్ళు కోరుకునే వాళ్ళతో మాత్రం తొందరగా ఇన్ఫ్లుయెన్స్లో పడతారు. వీళ్ళు ఏంటంటే ఆ రిలేషన్ని మెయింటైన్ చేయలేరు. వీళ్ళు వాళ్ళ సంబంధ బాంధవ్యాలని నిజం కాకపోయినా కూడా చాలా దగ్గరగా ఉన్నట్లు భావిస్తారు, కానీ ఆ సంబంధ బాంధవ్యాల్ని మెయింటైన్ చేయలేరు. వీళ్ళు అనుకున్న పని వెంటనే జరిగిపోవాలని భావిస్తారు. మరి అలా జరగకపోతే వీళ్ళు చాలా అప్సెట్గా, బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే వీళ్ళకి ఎప్పుడు కూడా ఇతరులు నీకేం పర్వాలేదు, నువ్వే రైట్ అని చెప్తూ ఉండాలని చెప్పి భావిస్తూ ఉంటారు. ఈ డిజార్డర్, పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఎక్కువ వంశపారంపర్యంగా కూడా రావచ్చు. మామూలుగా చిన్నతనంలో ఏదైనా సంఘటనకు గురైనప్పుడు, అంటే తల్లిదండ్రుల మరణం కానీ, లేకపోతే ఏదైనా చైల్డ్ అబ్యూస్ లాంటి వాటికి గురైనప్పుడు ఇలాంటి పర్సనాలిటీ డిజార్డర్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ తల్లిదండ్రుల ప్రవర్తన అనేది
ఎక్కువగా ఓవర్ కంట్రోల్ చేసే విధంగా కానీ లేకపోతే అసలు కంట్రోల్ లేని విధంగా కానీ ఉన్నప్పుడు ఇలాంటి పర్సనాలిటీ డిజార్డర్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పర్సనాలిటీ డిజార్డర్ని తక్కువ వయసులో గమనించకపోవచ్చు, ఎందుకంటే ఈ అబ్నార్మాలిటీ ఉందని వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయరనమాట. 18 ఏళ్ల తర్వాతే ఈ పర్సనాలిటీని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎలాగంటే వాళ్ళు ఏదైనా యాంగ్జైటీతో కానీ డిప్రెషన్తో కానీ ప్రజెంట్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా ఏదైనా రిలేషన్స్లో దెబ్బతిన్నప్పుడు కానీ లేకపోతే విడాకులు తీసుకున్నప్పుడు కానీ ఇలాంటప్పుడు వాళ్ళు యాంగ్జైటీ తర్వాత ఈ డిప్రెషన్ లాంటి సమస్యలతో వాళ్ళు డాక్టర్ని సంప్రదించినప్పుడు వాళ్ళది పర్సనాలిటీ అని చెప్పి డాక్టర్లు గుర్తించడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఆ విధంగా ప్రజెంట్ అవుతూ ఉంటారు. అయితే మామూలుగా అయితే దీనికి ఇలాంటి డిజార్డర్ హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్కి మామూలుగా సైకాలజిస్టులు ఏం చేస్తారంటే సైకోథెరపీ ఇస్తారు. ఈ సైకోథెరపీలో వాళ్ళు వాళ్ళ ప్రవర్తనలో తేడాలని గుర్తించడానికి హెల్ప్ చేస్తారనమాట. ఇతరులతో పాజిటివ్గా ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా తెలుపుతారు. అయితే వీళ్ళకి గ్రూప్ థెరపీ అని కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలాంటి ఇతర పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళలాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళతో వాళ్ళని ఇంటరాక్ట్ చేసి వాళ్ళలో ఉన్న అబ్నార్మాలిటీని వాళ్ళు గుర్తించుకునేటట్లు చేసి దానికి కూడా వాళ్ళ ప్రవర్తనను కరెక్ట్ చేసుకునేటట్టు చేస్తారు. కాకుండా సైకోడైనమిక్ సైకోథెరపీ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఇలాంటి ప్రవర్తనను కలిగి ఉండటం వల్ల వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అనేది వాళ్ళు గుర్తించేటట్లు చేసి ఆ ప్రవర్తనను మార్చుకునేటట్లు హెల్ప్ చేస్తారు. వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరిగేటట్లు, తర్వాత వాళ్ళ భావావేశాలను కంట్రోల్ చేసుకునేటట్లు కౌన్సిలింగ్ ఇచ్చి సపోర్టివ్ థెరపీ కూడా చేస్తారు. అయితే సిబిటి టెక్నిక్ ద్వారా కూడా వీళ్ళలోని ప్రవర్తనను మార్చడానికి, ఆ ప్రవర్తన వల్ల వచ్చే సమస్యలను గుర్తించడానికి, తర్వాత వాటిని అధిగమించడానికి ఈ సిబిటిలో కౌన్సిలింగ్ ఇస్తారు. అయితే వీళ్ళలో డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి వాటికి మాత్రమే మందులను ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. అయితే ఈ పర్సనాలిటీని గుర్తించకపోతే లేకపోతే గుర్తించినా కూడా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుందంటే భవిష్యత్తులో వీళ్ళు దురలవాట్లకి బానిస అవ్వటము, తర్వాత ఎక్కువ డిప్రెషన్కి గురవటము, కన్వర్షన్ డిజార్డర్ అని, తర్వాత ఈ పానిక్ అటాక్స్ రావటము, ఇలాగా వివిధ రకాలైన సైకియాట్రిక్ సమస్యలకి ఈ రకమైన పర్సనాలిటీ అనేది దారితీస్తుంది అనమాట. కాబట్టి ఇలాంటి పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నప్పుడు దాని గురించి కౌన్సిలింగ్ తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. మరి ఇదండి హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.